ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. ప్రార్థనా ధూపము అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి ఆలోచన: కారణం నయం చేయలేని దానిని కాలం నయం చేస్తుంది. సెనేకా. టైమ్ హీల్స్ వాట్ రీజన్ కెనాట్. మనము ప్రార్థన చేయటానికి అనువైన స్థలము ఏది? చాలా కాలం క్రితం ఒక ప్రధానమైన నగరంలో ఒక క్రైస్తవ సంస్థ వారు ఒక పెద్ద బిల్డింగ్ను అద్దెకి తీసుకున్నారు. ఆ బిల్డింగ్ యొక్క క్రింది అంతస్తులోను మరియు పై అంతస్తులోను ఆ సంస్థ వారు తమ కార్యకలాపాలను నిర్వహిస్తూ మధ్య అంతస్తులో ప్రార్థనలు నిర్వహించేవారు. ఆ విషయమై కొందరు అభ్యంతరపడి కోర్టుకెళ్లారు. కోర్టులో జడ్జి ఆ సంస్థ వారిని ఇలాగూ ప్రశ్నించాడు: మీరు ఆ బిల్డింగ్లో ప్రార్థనలు చేసుకుంటున్నారా అని. అప్పుడు ఆ సంస్థ వారు అవునండి, మేము ప్రార్థనలు చేసుకుంటాం అని చెప్పారు. అప్పుడు ఆ న్యాయాధిపతి, మీరు అక్కడ ఏదైనా సిలువ లేదైనా ప్రార్థనకు అనువైన చిహ్నం ఏదైనా పెట్టుకున్నారా అని అడిగాడు. లేదండి, మేము అలాంటి ఏమీ పెట్టుకోము, కేవలము ప్రార్థనలు మాత్రమే చేస్తున్నాము అని చెప్పారు. యూదుడైన ఆ న్యాయాధిపతి, అలా ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చెయ్యొచ్చా అని ప్రశ్నించాడు. అవునండి, ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చెయ్యొచ్చు అని చెప్పారు ఆ సంస్థ వారు. ఈ కోర్టులో కూడా ప్రార్థన చెయ్యొచ్చా అని అడిగాడు న్యాయాధిపతి. తప్పకుండా చెయ్యొచ్చండి, నేను వచ్చినప్పటి నుండి నేను ఇక్కడ ప్రార్థన చేస్తూనే ఉన్నాను అని చెప్పాడు ఆ సంస్థ అధిపతి. దానికి ఆ జడ్జి ఆశ్చర్యపడ్డాడు. ప్రియులారా, ఈ ఉదంతాన్ని నేను ఎందుకు చెబుతున్నానంటే, మన భారతదేశంలో కొంతమంది హైందవులు వారి ఇంటిలో ఈశాన్య మూలన ఒక దేవుడు గది లాంటి దాన్ని ఏర్పరచుకొని అక్కడ పూజలు చేస్తారు. క్రైస్తవులు కూడా ఈ మధ్య అలాగే ఒక ప్రత్యేకమైన స్థలమును ఏర్పరచుకొని అక్కడ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. దేవుని ప్రార్థన కొరకు ప్రత్యేకమైన గది లేక స్థలం ఉండటం మంచిదే గాని ప్రార్థన అక్కడే చెయ్యాలి అనే నియమము ఎక్కడా లేదు. యేసు ప్రభు వారిని సమరయ స్త్రీ ఈ ప్రశ్ననే అడిగింది. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను: అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు అని చెబుతూ, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము అని చెప్పారు. ప్రియులారా, ఆ పర్వతం మీద ఈ పర్వతం మీద మాత్రమే ఆరాధించాలనే నియమము ఎక్కడా లేదు అని యేసు ప్రభువు వారు సమరయ స్త్రీతో స్పష్టం చేశారు. పాత నిబంధనలో గాని కొత్త నిబంధనలో గాని భక్తులు వివిధ స్థలాల్లో ప్రార్థనలు చేశారు. సంసోను దాగోను గుడిలో ప్రార్థన చేశాడు. దేవుడు ఆ దాగోను గుడిలో ఉన్నటువంటి సంసోనును తన ఆత్మ చేత నింపి ఫిలిష్తీయులపై పగ తీర్చుకోవాలనే సంసోను యొక్క కోరికను తీర్చాడు. అప్పుడు సంసోను ఆ దాగోను గుడిని కుప్పకూల్చాడు. అంటే దాగోను గుడిలో చేసిన ప్రార్థన కూడా దేవుడు ఆలకించాడు. యేసు ప్రభువారు అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేశారు. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. దానియేలు తన ఇంటికి వెళ్ళి తన ఇంటిలో 6 మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. యోనా అయితే మత్యపు కడుపులో నుండి ప్రార్థన చేశాడు. యోనా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. యెఫ్తా కుమార్తె కొండలలోనికి వెళ్ళి అక్కడ తన కన్యాత్వమును గూర్చి విలపించి ప్రార్థన చేసినది. న్యాయాధిపతుల గ్రంథం 11:37. హిజ్కియా గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. గనుక ఈ నూతన నిబంధన కాలములో మనం ఒక ప్రత్యేకమైన గదిలో లేక ఒక ప్రత్యేకమైన మూలన ప్రభువుని ఆరాధించాలి అనే నియమం లేదు. ఎక్కడిద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని దేవుడు చెప్పాడు. అంటే మనము ఎక్కడ ప్రార్థన చేసినా, స్థలము ఏదైనా, మన శరీరం ఎక్కడ ఉన్నా, మనము ప్రార్థన చేసినప్పుడు అక్కడ మనము దేవుని సన్నిధిని అనుభవిస్తాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ప్రార్థనకు అనువైన స్థలము ఏది అనే అంశము నుండి అనేక విషయాలు మీరు మాతో మాట్లాడారు. మేమందరము మా అనుదిన జీవితంలో ప్రార్థనకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి మేమే పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థలమందున్నా మేము నీకు మొర్రపెట్టి నీ సహాయాన్ని పొందుకునే భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.